ఇక న్యూ ఇయర్ వేడుకలకు రాజమండ్రి సిద్ధమైంది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు జనం ఎదురు చూస్తున్నారు. రోడ్లపై జనం సందడి చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి గణేష్ లైవ్లో అందిస్తారు. స్వాగతం చెప్పేందుకు రాజమండ్రి నగర ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది. 2023లో ఎదుర్కొన్నటువంటి విజయ అపజయాలను నెమరు వేసుకుంటూనే మరికొత్త సంవత్సరంలో నూతన విజయాలు కలగాలని రాష్ట్ర ప్రజలంతా కూడా కోరుకుంటూ ఇవాళ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నటువంటి సిచ్యువేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఉదయం నుంచి రాజమండ్రి ప్రధాన నగరంలో ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ అన్ని కూడా జనంతో కలకల్లాడాయి. ఎక్కడ చూసినా కూడా షాపింగ్ మాల్స్ నిండా కూడా ప్రజలే ఎక్కువగా కనిపించారు. కొత్త సంవత్సరం కొత్త వస్త్రాలు ధరిస్తూ స్నేహితులతో కుటుంబ సభ్యులతో వేడుకలను జరుపుకున్నటువంటి సిచ్యువేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. దానికి తగ్గట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్యం అమ్మకాలు పెంచడంతో మందు బాబుల హడావిడి మధ్యాహ్నం నుంచి కనిపించింది. వైన్ షాపుల వద్ద క్యూలు కట్టి మరి మందు తీసుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇవాళ అత్యధికంగా సేల్స్ అనేది పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వానికి 124 కోట్ల ఆదాయం కేవలం మద్యం ద్వారా న్యూ ఇయర్ వేడుకల్లో వచ్చింది. ఈసారి మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అప్రమత్తం కావడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో నుంచి అన్ని కమిషనరేట్లకు జిల్లాల ఎస్పీలకు కొన్ని కీలక ఆదేశాలు అందాయి. అర్ధరాత్రి వరకు కూడా 1 గంట వరకు సెలబ్రేషన్స్ సమయం ఉంది. ఆ తర్వాత ఎవరైనా రోడ్ల మీద కనిపించినా లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్లు అనేవి కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. ఎవరైనా అంటే మైనర్లు వెహికల్స్ తోలితే మాత్రం ఖచ్చితంగా వారి మీద చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పటికే డిపార్ట్మెంట్ పరంగా మనకు హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. మనం చూస్తున్నాం కదా, నగరంలో ఉన్నటువంటి సెలబ్రేషన్స్ చాలా మంది జరుపుకునేందుకు ఇప్పటికీ షాపుల వద్ద పడిగాపులు కాల్చుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. చాలా మంది యూత్ బైక్లతో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా కేక్ సేల్స్ అనేవి పెరిగాయి. నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ కేక్లు అనేవి ఎక్కువగా సేల్ అవుతున్నటువంటి సందర్భం మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనం ఇక్కడ ఉన్నటువంటి నగర వాసులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటున్నారు అనేది. సార్, మీరు చూస్తున్నారు కదా, కొత్త సంవత్సరం మరికొద్ది క్షణాలు ఎంటర్ అవుతుంది. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? హలో, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు దేవరపల్లి మండలంలో చాలా భారీగా అన్ని షాపులు కూడా కోలాహలంగా చాలా బాగా జరుగుతున్నవి. కానీ ఈ రోజు ప్రజలందరూ చాలా సంతోషముగా, చాలా హడావిడిగా, హోరాహోరీగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బైకులు కుర్రవాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా, ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా సెలబ్రేషన్లు చాలా గ్రాండ్ గా చేసుకుంటున్నారు. ఈ రోజు కొత్త సంవత్సరంలో పోయిన సంవత్సరం కన్నా ఈ రోజు సేల్స్ చాలా ఎక్కువ. ప్రతి షాపుకి చాలా రద్దీగా ఉన్నారు. ఈ రోజు ఈ సంవత్సరం నూతన సంవత్సరం సెలబ్రేషన్లు హోరాహోరీగా కొన్ని కార్యక్రమాలు అంటే మందు బాబులు మందులు తాగడానికి ప్రజెంట్ మాంసం కొట్లు భారీగా లాభలాభీకంలో ఉన్నాయి. నెక్స్ట్ ఈ మండలంలో ఉన్న కొన్ని కార్యక్రమాలు చాలా సెలబ్రేషన్లు చాలా బాగా క్లియర్ గా జరిగినవి. ఈ రోజు ఈ సంవత్సరం చూసుకుంటే పోయిన సంవత్సరం మీద గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా అభివృద్ధి చెందినది. మాకున్న ఎమ్మెల్యే గారు ఈ చుట్టుపక్కల ఏరియా ప్రాంతంలో చాలా అభివృద్ధి చేశారు. ఆయన తలారి వెంకటరావు గారు చాలా అభివృద్ధి చేసినారు ఈ మండలంలో. ఈ రోజు ఈ వీధి లైట్లు వేశారంటే దానికి కారణం మన తలారి వెంకటరావు గారు. అంటే లాస్ట్ ఇయర్ ఎట్లా ఉంది, ఈ ఇయర్ ఎట్లా ఉంది? ఈ ఇయర్ చాలా బాగుంది. ఈ రోజు మాకు డివైడ్ వేశారు. కొన్ని యాక్సిడెంట్లు జరుగుతూ ఉండేవి. దానికి ఈ డివైడ్ వేయడం వలన క్రాంతివంతంగా దేవరపల్లి మండలం చాలా క్రాంతివంతంగా ఉన్నది. అంటే ఈ ఇయర్ పొలిటికల్ సిచ్యువేషన్ రాబోతున్నాయి, రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి, దేశంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు ఈ పరిపాలన పరంగా? పరిపాలన పరంగా అయితే చాలా బాగుంది. కానీ మాకు ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకు అంటే సెలబ్రేషన్ వస్తున్నారు కదా, చాలా షాపులు ఆరాహోరీగా, చాలా షాపులు చాలా అభివృద్ధిలో ఉన్నవి. నెక్స్ట్ ఈ సంవత్సరము మన అభివృద్ధి అంటే ఇప్పుడు చిన్న చిన్న కార్యక్రమాలు చాలా బాగా చేశారు. ఈ చిన్న పిల్లలకి అందరికి చాలా సంతోషంగా హ్యాపీగా మన ఓవరాల్ గా చూస్తున్నాం కదా, సెలబ్రేషన్స్ అనేవి
వైభవంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం కావడం జరిగింది. రాత్రి 12 గంటల వరకు కూడా వైన్ షాపులు అనేవి తెరిచి ఉంటాయి. ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి. రాజమండ్రి నగరంలో ఈ సింగర్ మంగ్లీ కూడా రాబోతోంది. ఆమె హడావిడి కూడా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా యువత ఉత్సాహం అయితే కనిపిస్తున్నటువంటి సందర్భం 2024 సంవత్సరం అయితే మనకు కనిపిస్తుంది. పవర్ రైట్, థ్యాంక్ యూ గణేష్.